Hello Jemindas, welcome back to our channel Graduated Jemindas. వెల్కమ్ గాయ్స్. ఇవాళ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉండే వైరల్ రీల్స్కి మనం రియాక్ట్ అయిపోదాం. మంచి మంచి ఫన్ కంటెంట్ అయితే ఉంది. సో మనతో వసంత్ ఉన్నాడు, దేవన్ ఉన్నాడు. మంచి ఫన్ చేసేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఏదా రహీం ఏమనుకుంటున్నావు? వీడియోలో ఏ స్టఫ్ ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు డార్క్ నా కొడుకు అని అందరికీ తెలుసు. ఆ డార్క్ స్టఫే ఉంటుంది, ఇంకేముంటుంది? నువ్వు నీకు చూపించే మొహం ఒకటి, ప్రపంచానికి తెలిసే నేను వేరురా. అది నా గొప్పతనం. ఇవాళ బయటకు వస్తుందా డార్క్నెస్, బయటకు వస్తుంది. పైన వచ్చాడు చీఫ్ గెస్ట్ వచ్చాడు, సీఎం. రారా గజ్జుకుక్క వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. చెప్పరా, నీకు పంప కొల్లేరు అయిపోయింది. నీకు బాగా పుట్టినప్పుడే నాకు పంప కొల్లేరు అయిపోయింది. చెప్పేదినా ఏం చెప్తారు కదా? అదేనన్నా, నీ బాబు మా బాబు తినేశారు. నీ ఇంటి కదా, మా ఇంటి కదా? మా ఇంటి దగ్గర. ఎప్పుడు జరిగేది ఇది? రోజులు పీతలు రైరా బాబు చెప్పు. కుర్రోళ్ళ దగ్గర బాగానే ఉంది ఎవరం. వాళ్ళు తాగిపడిపోయి మిగతా నేను వేసానులే. నీ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు సిట్టింగ్ చేసి కోసుకొని అట్లా పోతా, వాళ్ళు ఎప్పుడు అవుట్ అయిపోతారు. వసంత్ ఇన్ హిస్ విలేజ్. వసంత్ అదే ఆ విలేజ్ లోని ముసలి తాగిస్తుంటారు, మిగిలిపోయిన స్టఫ్ అంతా మింగి తినేవాడు వసంత్. నా గురించి తప్పుగా మాట్లాడిన అలాంటి పనులు ఎప్పుడు చేయనుకోండి. చెప్పేవన్నీ నమ్మకండి. నేను బూస్ట్ బాగుంటా. నాకు తెలుసులేదా, బూస్ట్ బార్న్విట్ లో మిల్క్ బదులు వాటర్ కలుపుకుని తాగేసే రకం నువ్వు. నాకు తెలుసు. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? అదే ఇద్దరు సిట్టింగ్ చేస్తా అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు కూడా సుజాత అంటికి లైన్ వేస్తున్నారంట. ఏంటి మళ్ళీ చెప్పు? ఇద్దరు ఆంటీకి లైన్ వేస్తున్నారంట. ఫ్రెండ్స్ కన్నా దారుణంగా ఉండదు కదా. మీ నాన్న పొద్దు పొద్దున 10 సార్లు ఫోన్ చేసినాక ఏ తోలు పని చేసావు? మళ్ళీ ఫోన్ చెప్పలేదు. అదే మొన్న ట్రైన్ తాకట్టు పెట్టాను చూడు ప్యాకెట్ లో. అది ఏదైనా అడిగితే నువ్వు హైదరాబాద్ లో ఏదో దూరం పని చేసి దొరికిపోతే పోలీసుల నుంచి విడిపించడానికి తాకట్టు పెట్టుకుని పంపని చెప్పి. కాదు మీన్ వైల్ మీ అండ్ రహీం ఫర్ ఎవ్రీ రిలీజ్. మీ బయింగ్ గేమ్స్ ఎవరికి ఉపయోగం? మీరండి హిందూసా, మీరు క్రిస్టియన్సా? పూజ చేస్తారా? గుడికి వెళ్తారా? గుడికి సరే మేడం, మొక్కోండి మేడం. ఇవాళ మ్యాచ్ కొట్టాలని మొక్కోండి. మీ మొత్తం అన్ని ఈఎంఐలు అన్ని కట్టేస్తాను. ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉంటుంది? 2 నెలలు పోయాక ఇండియా. ఇవాళ ఐపీఎల్ ఇవాళ బెంగళూరు చెన్నై. కొనక్కం బెంగళూరు అంటాడు. డై హార్డ్ సిఎస్కే ఫ్యాన్ వసంత్ దొరికిపోయాడు. ఈసారికి మనం మొక్కుకోవడం కుదరదు. ఆల్రెడీ ఆల్రెడీ ఆడు నేను అస్సాం వెళ్ళిపోయాము. నువ్వు కూడా వచ్చావు మాతో పాటు లాస్ట్ లోని. చెప్పండి. ఇదేంటి, నేను బెంగళూరు కాస్తే చెన్నై విన్ అవ్వాలంటారు మీరు? చెన్నై అండి, బెంగళూరు ఎవరు ఆడతాడో? చెన్నై విన్ అవ్వాలి. ధోని తలైవా. ఓకే అండి, ఓకే. మొక్కుంటేందుకు మీ దగ్గర 3,000 ఉంటే కట్టేస్తాం అనేసి. సరే మేడం, చేయండి. మీ పేరేం పేరండి? ఓ రూపా గారు. బాగుంది. ఆరెంజ్ జర్మన్ ఉంటారు. ఆ రూపా అండి, మామూలు రూపా? రూపా అంటారా? రూపా చేస్తాడు కదా. విజయ్, గుడ్ మార్నింగ్. విజయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. విజయ్ వీడియో చూస్తున్న విజయ్కి ఇది. విజయ్ ఇంట్లోనా సార్? ఇంట్లో విజయ్? నేను అన్న పిల్లలు అందరం ఉంటాం సార్. అవునా? స్మార్ట్ ఫోన్ ఉందా ఇంట్లో? ఉంది సార్. జాగ్రత్త, స్మార్ట్ ఫోన్ తానా? ఏమైంది సార్? మా ఫ్రెండ్ ఉంటాడు సార్. అయితే వాళ్ళ పాప ఫేస్బుక్ చాటింగ్ చేస్తే పిల్లలు కంటెంట్ సరే కదా. 3-4 డేస్ స్టార్టింగ్ చేసుకున్నారట. చాటింగ్ చేసుకున్నాక ఇంట్లో ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తీసుకొని మన వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రీ ఉంటే రమ్మన్నాడు అబ్బాయి.
చక్కగా వాడు వచ్చేసాడు చాక్లెట్ ఇచ్చినట్టు అది ఒకటి చాక్లెట్ ఇవ్వగానే మొత్తం ఆ పిల్ల చాక్లెట్ తిన్నది చాక్లెట్ తినగానే ఏమైంది ఆ పిల్ల మొత్తం కళ్ళు తిరిగి వచ్చి పడిపోయింది చక్కగా వాడు ఎవడైనా చూసి చక్కగా పోయింది లోపలికి అప్సైడ్ ఉండేది వాళ్ళ ఆ పిల్ల 2 రోజులు ఇవ్వలేదంట అక్క మీద పోయిండు అందరి ఫీజులు తెచ్చి వాళ్ళ ఫీజు టమాటాలు ఉంటే మొత్తం సస్పెన్స్ ఎందుకు అంతా? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు అదే కదా టమాటాలు అంటే అప్పుడు ఉంచుకొని అమ్మా వెండి ఉంచుకొని టీవీ ఉంచుకొని అన్ని వదిలేసి టమాటాలు పట్టుకొని వెళ్ళడం పెట్టరా అమ్మ ఇంటికి వెళ్ళేదా? అమ్మాయి తాగేసి ఇంకేదో ఏదో అనుకున్నాను తీసింది. టమాటాలు పంపిస్తారంట కాదు, తినేసింది, స్పృహత పడుకుంపోయింది, ఇది అదే అవకాశం చూసుకున్నాడు. అదే కదా ఓడి అమ్మ ఏదేదో ఇక్కడ దొరుకుతున్నారు. అసలా గ్యాస్ అందుకే ఎవరైనా చాక్లెట్లు ఇస్తే తినకండి, ఇంటికి వచ్చి టమాటాలు దొబ్బుకెళ్ళిపోతారు, జాగ్రత్త. అసలు రోజులు పోలే బయటన. మరి గుడ్డు పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేం కదమ్మా. కింద చూడు సెకండ్ కామెంట్, ఇంకా నయం అలైక్య చిట్టి పికల్స్ వేసుకోలేదంట. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. I'm from Andhra Pradesh, madam. Okay, sir. Are you from Mansonor's customer care, madam? Yes, this is the Mansonor's customer care number. Yes, Mansonor's of course, customer madam. What care. I am telling is I am drinking Mansonor's, madam. Very good, sir. Everybody has gone for lunch. Just spare me for. ఎలాగన్నా తెలుసా? ఆపుకో 2 నిమిషాలు వచ్చి ఆపుకో. వెళ్దుగాని లంచ్ కి. నా బాధ విను, నా కాంప్లిమెంట్ విను ఫస్ట్ నువ్వు. వెళ్దుగానిలే లంచ్ కి. కాంప్లిమెంట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ మేడం అంట 2 minutes, madam. What is కస్టమర్ ముందు దేవుడి మాట విను. కాదు, తర్వాత మంచుకెళ్దు కానీ బాలయ్య బాబు ఇస్ గాడ్, మ్యాన్షన్ హౌస్. the Mansonor's, madam? It's very beautiful, madam. I am drinking the Mansonor's with water, and it's very nice, madam. And I am not able to get a taste also, madam. I am drinking water only. ఉదే అది ఏమంటున్నాడా? కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాడా కమ్మ కొడుతున్నాడా? దానికి అర్థం కావట్లేదు. వాటర్ లో కలుపుకొని తాగుతున్నాను కానీ టేస్ట్ రావట్లే. What taste? అదే కదా I am drinking Mansonor's. That much of taste is there, madam. I am giving a very good compliment. వాటర్ అని మళ్ళీ టేస్ట్ Thank you to repeat the compliment in our customer care department. Can please call up after the work from please. పాపో అదేమొచ్చి వదిలేదా ప్లీజ్, అదండి అయిపోతుంది, కాల్ చేయదా, వదిలేదా అంటాడు. అయినా కూడా వదలలేదు నాకు. మ్యామ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ మేడం, ఐఎమ్ టెల్లింగ్ మేడం, మ్యాన్షన్ హౌస్ గుడ్ మేడం. వాట్ యు నో? ఈ బొంగులో కాంప్లిమెంట్ ఇవ్వడానికి మళ్ళీ 2 గంటలు కాల్ చేయాడు కాదు వసంత్, నీకు ఒకటి ఫుల్గా తాగేసి ఫోన్ చేసి రే లైన్ లో ఉండంటే అప్పుడు నీకు తెలుస్తుంది బాధ. నేను ఫోన్ లేకుంటే ఆ టైంలో ఫోన్ తీసుకొని పడుకోవట్లేదు. కాదు, ఇదే కాల్ బాలయ్య బాబు చేస్తే ఫస్ట్ డైలాగ్ It's what is you making with water only, madam. That is. హలో బావా, చెప్పరా. చెరుకు తోటలో చాటెడ్ బియ్యం లగెత్తుకొచ్చే ఆ లడ్డు ఉందా? మాట్లాడతలేదు. రే బావ ఉన్నా పోయావా? మెల్ల ఇరిసేతాను దేవసోలడా, నేను ఇక్కడ టెన్షన్ తో బుర్ర టిక్కుపోయి ఫోన్ చేసి పాటలు పాడతావు నా తొక్కలాగానా? అదే ఏం లేదురా, మధ్యాహ్నం మన చెరుకు గుట్టు మీదకి వెళ్ళాను, కొబ్బరి నీళ్ళు అవుతున్నాను. సడన్ గా మన చిన్నప్పుడు పక్క తోటలో మనం నీళ్ళు దొంగతనం చేస్తే నేను చెట్టు కట్టేశారు కదా, అది గుర్తొచ్చి ఫోన్ చేశాను. మనం కాదు, నువ్వు చేసి పారిపోతే నేను దొరికేసాను, నన్ను కట్టేశారు నా అయ్యయ్యో. చిన్నప్పటి నుంచి తాగలంటావు సీన్లాగా. నువ్వు నన్ను నాశనం చేత పుట్టే ఓ పని చెయ్యి, నువ్వన్నా చచ్చిపో, నన్నన్నా చంపే, నేను పడలేను నీతో ఈ మెంటల్ టార్చర్. నేను చంపడం ఎందుకు బావా? ఎలాగ ఎల్లరకం వస్తే నీ ఆస్తి అంతా ఊదినట్టు ఊదేస్తున్నాను కదా, ఏదో రోజు ఆటుకొట్టు నువ్వే పోతావు. చంపేదామని ఫిక్స్ అయిపోయావు అయితే, పనేం లేదారు ఇంకా నీకా? నేను సంకనాకించడానికి పుట్టాను. కాదు, వాడు మొహమ్మద్ చెప్పాడు నిన్ను సంకనాకించడానికి పుట్టాను. మాకు ఫైనల్ ఇయర్ లో వసంత్ గడేది, నాకు ఉన్న హోల్స్ అన్నిటికి కారణం వసంత్ గడే. అన్ని అది ఇది అటు ఇటు అని అన్ని తిప్పేశాడు. మీ బీటెక్ లైఫ్ లోనో మీ కాలేజ్ లైఫ్ లోనో ఎవడో ఒకడు ఉంటాడు ఇలాంటి దరిద్రపు కృష్ణుండే గాడు, మొత్తం శాంతం నాకించేసినాడు, అటు ఇటు వెళ్దాం తిరిగేద్దాం అనేసి. ఇప్పుడు వసంత్ గడ్ రీల్ చూద్దాం. నువ్వేమో బాబు బాబు అంటున్నావు, వీడేమో ఎగిరెగిరి అంటున్నాడు. వీడు పుట్టినాక నా మీద లవ్ ఏమన్నా తగ్గాలి. నీ మీదేంటి లవ్ ఏంటి తగ్గడం ఏంటి, నువ్వు నా బంగారమే. వందింతాలయ్యే నా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే
అరే అలా కాదురా, నేను సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుస్తుంది. కాదు అలా పక్కన పెడితే వాడు అంటాం డైలాగ్ ప్రేమేంటి? ప్రేమేంటి అసలు పెళ్లి ఏంటి నీ మీద ఉందా అన్నట్టు మాట్లాడాడు ఫస్ట్. ఆడు ఎలాగంటే అసలు నేను ప్రేమిస్తున్నా అనుకుంటున్నావా నేను ఆ? ప్రేమ ఏంటి? అన్నట్టు మాట్లాడి మళ్ళీ నువ్వు అంటే నా బంగారు ఓలా సేమ్ వసంత్ ఇలాగే సోపులేస్తాడు అందరు అమ్మాయిలతోని. బెయిన్వేల్ ఆ అమ్మాయిలు కాదు, ఇఫ్ యు నో యు నో. ఒరే ఒరే మరీ ఎంత పెద్ద మాట అన్నాడు సార్, చాలా పెద్ద మాట అన్నాడు సార్ అడు. బాబా చెప్పే, ఎలా ఉన్నావు? బతికే ఉన్నానమ్మా, ఇంకా చావలేదు నీ పుణ్యం అంటానా. వసంత్ గారు ఎందుకు బావా అలా అంటావు? నీకు రొయ్యల పచ్చడి అంటే ఇష్టమని మా అమ్మ దగ్గర నేర్చుకుని మరి నీకోసం రొయ్యల పచ్చడి పెట్టాను తెలుసా? ఏంటి ఆ పచ్చడి చావలేదు నేను. బెయిన్వేల్ ఆ రొయ్యల పచ్చడి చిన్న గన్నెర పప్పు కలిపి గన్నెర పప్పు పచ్చడి పెట్టేసింది. అయ్యో ఆస్తి అంతా దొబ్బేయడానికి కదా, ఎందుకమ్మా మా వసంత్ గారిని చంపేస్తావు? అయ్యో నీకోసం అంత ప్రేమగా చేస్తే అలా అంటావేంటి? నేను ఫీల్ అవుతున్నాను. సర్లే ఫీల్ అవ్వకలే, సారీ. ఏం చేస్తాను, మీ అన్నయ్య వల్ల ఎలాగో తను చచ్చిపోయాను, ఆ మిగతా తను కూడా పచ్చడి తిని చేస్తాను. ఆ బతిగా అలా తగలడిపోయింది. హలో బాబు చెప్పా, ఒరే నీ పోయిన రోజు ఇది వచ్చేస్తున్నా, ఎవరితో మాట్లాడతావా? నువ్వు నోటి ప్రదర్శన చేస్తావా? నువ్వు నీ ఒళ్ళు నువ్వే మోసుకున్నాడు బతకచ్చు, నువ్వు ప్రదర్శన చేస్తావు నమ్మలా? అందుకే బాబా నడిచి కాలనీ పోతాను, బండి మీద తిరిగేస్తున్నా 100 సార్లు. నేను బండి మీద దేవుడు కదా పెదవంచుల్లో మోగించింది అమ్మాయి. ఒరే పనికి మళ్ళా నేను ఇక్కడ మాట్లాడుతుంటే పాటలు పాడతాను నువ్వా? మీ ఎవ్రీడే బై కాలింగ్ దేవన్ ఇదే ట్యూన్తో దుబ్బుతాడు అతడు. అలా కాల్ వస్తున్నాడు, పెదవంచుల్లో మోగించింది ఉంటుంది. కృష్ణ ఎందుకు వదిలేసావు? మరి అప్పుడు ఎందుకు ప్రేమించావు? ఎందుకు బాగలేదు ఇప్పుడు? అదే వదిలేసిందా? ఏ నువ్వు నచ్చలేదా? ఏ మరి ఇప్పుడు ఎవరినైనా ట్రై చేస్తున్నావా? ఏ ఎందుకు? అందరూ నల్లగా ఉన్నారా? నీకు ఎలాంటి వాళ్ళు కావాలి మరి? ఇంకా తెల్లగుంటే చాలా? ఇంకేమొద్దా? పిల్లలు చదువుకోకుండా ఏంట్రా ఈ పనులు ఇన్స్టాలో? చూసినప్పుడేరా ఎందుకు ఇంకా బతికున్నాను భూమి మీద ఇన్స్టాగ్రామ్. మీరు ఇవన్నీ చేసుకోండి, మేము వెళ్ళి పోగోలోని పోకిమోన్ డోరేమోన్ ఇవన్నీ చూసుకుంటాం. మేము పోగో ఛానల్ మేము చూసుకుంటాం. స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తావా? తీసుకెళ్ళి తాను చేయించి ఆడ పిల్లోడు కాదు, పిల్లోడు రా వాయిస్ నీ వాయిస్ లో ఉందేంటి? అదే కదా వాయిస్ గురించి అనట్లేదురా, పిల్లోడే మనిషి పిల్లోడే. కాదు. సో దట్స్ ద వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హియర్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఛానల్ డిస్కార్డ్ సర్వర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాము, సో ప్లీజ్ జాయిన్ and don't forget to follow our Insta account. See you guys in the next video. Bolo Zuban Kesri guys.